ఒక అడవిలో జింక, కాకి, ఎలుక, తాబేలు ఉండేవి. ఈ 4 ప్రాణ స్నేహితులు. రోజు సాయంత్రం తాబేలు ఉండే కొలను ఒడ్డున ఇవి కలుసుకొని కబుర్లు చెప్పుకునేవి. ఓ రోజు సాయంత్రం కొలను ఒడ్డున స్నేహితుల కోసం ఎదురు చూస్తూ తాబేలు ఆటగా వెళ్తుండగా ఓ వేటగాడు కంటపడి పెట్టాడు. వెంటనే అతను దాన్ని పట్టుకొని సంచిలో వేసుకొని ముందుకు కదిలాడు. అప్పుడు కొలువు వైపు వస్తున్న కాకి ఇది గమనించింది. విషయాన్ని జింకకు, ఎలుకకు చెప్పింది. తమ స్నేహితుని ఎలా కాపాడుకోవాలని 3 తీవ్రంగా ఆలోచించాయి. ఇంతలో ఎలుకకు చక్కటి ఉపాయం తట్టింది. దాన్ని కాకి జింకకు చెప్పింది. జింక వేటగాడికి ముందు ఇంతలో ఎలుకకు చక్కటి తాబేలుని తట్టింది. చూసి దాని రోజు కాకి జింక మాంసం జింకకు దొరికిందని వేటగాడు వేటగాడి ముందు తాబేలుని వేగంగా భుజం మీద నుంచి దించి కొంత దూరం వెళ్ళాక జింక వేటగాడు ఈడ్చుకుపోవడానికి దారిలో వారి కోసం చనిపోయిన వెతకడ పడసాగాడు. ఇదే కారైన సమయమన వాలి భావించిన ఎలుక పొడుచుకుని తింటున్నట్టుగా కొరికేసింది. అది చూసి తాబేలు ఈ రోజు బయటపడి జింక దగ్గరలోని దొరికింది పొదల్లోకి వేటగాడు జింక మీద కూర్చొని ఇదంతా గమనించిన కాకి వెంటనే కాసేపు కావు కావు అంటూ ఎగిరిపోయింది. తమ ఉపాయం ఫలించి తాబేలు తప్పించుకున్నదాన్ని విషయం అర్థం చేసుకున్న జింక వెంటనే లేచి పారిపోయింది. చనిపోయిందనుకున్న జింక అనుకొని సంచిని తీసేసి అందులో తాబేలు లేదు. కావు కావుమంటూ ఎగిరిపోయింది. తమ ఉపాయం ఫలించింది. తాబేలు తప్పించుకున్నాడని విషయం అర్థం చేసుకున్న జింక వెంటనే లేచి పారిపోయింది. చనిపోయిండనుకున్న జింక లేచి పరిగెట్టేసరికి వేటగాడు నివ్వయించిపోయాడు. జింక పోతే పోయింది. తాబేలును తీసుకెళ్ళి అనుకొని సంచిని తీసేసరికి అందులో తాబేలు లేదు. దొరికిన దాంతో తృప్తి పడక అత్యాశకు పోవకు అని వేటగాడు చెప్పాడు. ఎలాగైతే తమ మిత్రుని కాపాడుకున్నామని జిలుక, ఎలుక ఎంతో సంతోషించాయి. చూసారా పిల్లలు, జంతువులే అయిన చక్కని ఉపాయంతో తమ స్నేహితుణ్ణి ఎలా కాపాడుకున్నాయో. ఆ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.